హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను చెక్లాలు చేస్తున్నానండి. త్వరగా చేసుకోవచ్చు. ఇది ఉద్దిపాలతో పని లేకుండా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. పిల్లలకు కట్టేయచ్చు, టైంపాస్కు మనము తినొచ్చు. ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే నేను చూపిస్తున్నా చూడండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోలేదు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, పుట్నాల పప్పు అంటారు దీన్ని, మేము పప్పులు అంటాము. ఇది వచ్చేసి మిక్సీకి వేసుకున్నాను. 1 గ్లాస్ తీసుకుంటున్నాను. అంటే ఒత్తి ఏం తీసుకోలేదు, మామూలుగానే తీసుకున్నాను అనమాట. 1 గ్లాసు పప్పుల పిండికి 2.5 గ్లాసు బియ్యం పిండి అనమాట. ఈ బియ్యం కూడా పెద్దగా నానబెట్టలేదండి, కడిగి ఆరబెట్టి మిషన్ ఆడించుకొచ్చినది. మామూలు స్టోర్ బియ్యమేనండి ఇది. అలాగే 2.5 గ్లాసు పిండికి 1 స్పూను సాల్ట్ అనమాట. అంతటికి కలిపి చెప్తున్నాను, మరీ వేసుకోకుండా. అలాగే నువ్వులు, తెల్ల నువ్వులు 3 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను చేత్తో నలిపి ఇలా వేసుకోవాలి. చేత్తో నలుపుకోకుంటే చెక్లాలు వచ్చేటప్పుడు బొక్కల్లో అడ్డం పడుతుందండి. అలాగే కారం పొడి, ఇది చాలా కారం ఉంటుంది కాబట్టి 1 స్పూన్ వేస్తున్నాను. మరి ఎర్రగా అవుతుంది అనమాట నూనె. కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే, అందుకోసం నేను ఇది వేసుకున్నాను. అలాగే చిటికెడు పసుపు వేసి అంతా కలగలిపి, ఇప్పుడు దీంట్లోకి వేడి నూనె అనమాట ఒక 3 చెంచాలు వేస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ వేయకూడదండి, లేదా మీరు బటర్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇలా నూనె వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి, చాలా బాగా క్రంచీగా కరుమని. ఇది కూడా బాగా జాగ్రత్త అండి, నూనె కాలుతుంది కదా, బాగా చూసుకొని కలుపుకొని తగిన నీళ్ళు అనమాట. నేను చూపిస్తున్నా కదండి, ముద్ద కట్టాలన్నమాట నూనె వేసాక. ఇప్పుడు నీళ్లు చూసుకుంటూ కలపాలి, మరీ ఎక్కువ జోరు కాకుండా మరీ గట్టిగా కాకోకుండా ఇలా గోధుమ పిండి ముద్దలా కలుపుకొని, ఇప్పుడు నేను చెక్లాల పావు తీసుకున్నాను. మనకు నచ్చిన బిళ్ళ వేసుకోవచ్చు దాంట్లోకి. నేను గుండు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఈజీగా జారిపోవాలంటే చెక్లాల పావుకి లోపల సైడ్ ఆయిల్ పూసుకుంటే గిన బాగా ఫ్రీగా ఒత్తుకోవచ్చు అనమాట. ఇలా నేను చూపిస్తున్నా కదండి, పిండి ఇలాగ తీసుకొని గొట్టంలో నింపుకొని అదే పావుల్లోకి తగినంతేనండి, మరి లేదంటే గిన నూనె మీద పడుతుంది ఒత్తేటప్పుడు. ఇలా నూనె బాగా వేడవ్వాలండి. ఇలా నేనంతా ఒకటే పిండేసుకుంటున్నాను, లేదంటే కింద చిన్నగా పిండుకొని పేపర్ మీద అలా కూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా పెనంలోకే, బాగా బుడగలు వస్తాయి కదండి, ఇటు అటు తిరిగేస్తూ ఎక్కువ తిప్పకూడదు, మరి విరిగిపోతాయి. బుడగలు అణిగే వరకు పెట్టాలి నూనెలోనే, అంటే కాల్చుకుంటూ ఉండాలి. బాగా ఎర్రగా బుడగలు అణిగిపోయినాక ఇంకా తీసేసుకోవచ్చు అనమాట. షార్ట్స్లో పెడితే 1 నిమిషంలో అర్థం కాదని పెద్ద వీడియో చేస్తున్నాను. ఇలాంటివి ఇంట్లోనే చేసుకుంటే టైం కూడా ఎక్కువ తీసుకోదు, బజార్ నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉండదని చెప్పి మీకు ఈ వీడియో పెడుతున్నాను అనమాట. ఇలాగే నెక్స్ట్ అన్ని పిండుకోవాలండి. పిండుకొని ఎర్ర కాల్చుకొని అన్ని తీసేసుకోవడమే. చూడండి, 2.5 గ్లాస్ పిండికి 1 గ్లాస్ పప్పుల పొడికి ఎన్ని వచ్చినాయో. మీకు నచ్చుతుంది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో కూడా పేజ్ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.